నమస్తే ఫ్రెండ్స్. 2022 వరద కష్టాల నుంచి కోలుకోకముందే మళ్ళీ వరదలు. ఈ సంవత్సరం అయితే 5 సార్లు రిలీఫ్ క్యాంప్స్‌కి వెళ్ళాల్సొచ్చింది. ఆల్మోస్ట్ గోదామానికి దగ్గరగా వచ్చేసినాయి. ఎంత చుట్టూ సరౌండ్ అయిపోయినాయి. ఒకవైపు చెక్ డ్యామ్, ఇంకోవైపు గోదావరి. ఈ ప్లేస్‌లో ఉంటేనే వాటికి ఆహారం దొరుకుతుంది. ఇంకెక్కడ వెళ్ళాలన్నా వాటికి గోచర భూములే లేవు గదా ఫ్రెండ్స్. ఆ గోవుల గురించి ఈసారి జీవితంలో ఎన్ని కష్టాలు ఫేస్ చేయాల్సొస్తుందో చెప్పలేను. ఉత్త ఆ గోవులే గాదు గదా! ఇంకా ఇతర జంతువులు గూడా ఉంటాయి. మన దగ్గర మేకలుంటాయి, కోళ్ళుంటాయి. ఒక వ్యవస్థ, ఒక సిస్టమే ఉంటుంది. ఆ సిస్టాన్ని మొత్తం ప్రతిసారి వరదొచ్చినప్పుడల్లా వెకేట్ జేయాలి, వెళ్ళాలి, రిలీఫ్ క్యాంప్‌లో ఉండాలి. ఎక్కడో 2.5 కిలోమీటర్ల దూరంలో ఊర్లో రిలీఫ్ క్యాంపు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ వెళ్ళి ఉండాలి. మళ్ళా తిరిగి రావాలి. ఇలా ఎందుకు జరుగుతోందని ఆలోచిస్తే మానవ తప్పిదమే అనిపిస్తోంది ఫ్రెండ్స్. మనము అన్నిటినీ ప్రకృతిని అతిగా వాడేసేసి చేయడం వల్ల ప్రకృతిలో ఇలాంటి మార్పులొస్తున్నాయి. ఎంత నీళ్ళంటే అసలు చెప్పలేను ఫ్రెండ్స్. గోదావరి విపరీతమైన ఉధృతితోని ప్రవహిస్తుంది. మొత్తం బ్రిడ్జ్ ఆల్మోస్ట్ ఒకటే. ఎంత ఫ్లో పోతుంది చూడు. ఏందో ఏమవుతుందో అసలు. నీళ్ళ ఏమన్నా అవి ఆల్మోస్ట్ మన మంచి దగ్గర నుంచి ఎంత నీళ్ళు పోతున్నాయి చూడు. చూడండి, గుట్టలు కొండలు అన్నీ కలుపుకొని తనలో ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో అసలు. చెట్లు చేలు ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో గోదావరి. వరవళ్ళు తొక్కుతూ ప్రకృతిని నాశనం చేస్తారా మనుషులారా మీరు అని తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది. దీని నుంచి ఎలా రక్షించబడతాం చెప్పండి ఫ్రెండ్స్. మానవత్వం మర్చిపోయిన మనకు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో అసలు చెప్పలేము. తనలో అన్నీ కలుపుకొని తీసుకెళ్ళడానికి ఆవేశంతో వెళ్తున్న గోదావరి. ఆ సౌండ్ వినండి అసలు.